జీవము గల దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన తన అమూల్యమైన సమయమును బట్టి ముందుగా దేవునికి నా నిండు వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవునితో సహవాసం చేయాలి, ఆయన యొద్ద కూర్చొని ఆయన మాటలు వినాలి అని ఆసక్తిగా చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. రండి వాక్యంలోనికి వెళదాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము 2వ భాగము, 2వ వచనము 2వ భాగమును చదువుతున్నాను, గమనించండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇంతవరకు మాకు తోడై ఉన్న దేవుడవు, మమ్మలను నడిపించిన దేవుడవు, శ్రేష్టముగా పాడుటకు ఆరాధించుటకు నీ వాక్యములు చదువుకొనుటకు మాకు సహాయం చేశారయ్యా. నీ విలువైన మాటలు వినబోతున్నాము, నీ పరలోకపు మాటలు మేము భుజించబోతున్నాము, ఆత్మ సంగముతో చెప్పుచున్న మాటలు మేము వినబోతున్నాము. శ్రేష్టముగా వినుటకు మాకు సహాయము దయచేయండి. విని మాత్రమే విడిచిపెట్టి వెళ్ళిపోక దానిని ఆచరించుటకు, పాటించుటకు, గైకొనుటకు మాకు సహాయము దయచేయండి. ముందున సమయం అంతటిని నీకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన ఎదుట ఆనందము ఉంచబడింది. ఆ ఆనందము ఆయనకు తెలుసు, ఆ ఆనందము విలువ ఆయన ఎరుగును. ఆ ఆనందము కొరకై ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమందు ఆయన ఆసీనుడైపోయాడు. ఆ మాటకొస్తే ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? ఆ ఆనందం దగ్గర నుండే వచ్చాడు. నేను ప్రధాన శిల్పినై నా తండ్రి యొద్ద ఆనందించుచుంటుని అనుదినము అన్నాడు సామెతల్లో. నేను ప్రతిరోజు ఆనందిస్తున్నాను నా తండ్రితో, ప్రధాన శిల్పి అయి. ఆ ఆనందము కలిగిన వాడు, ఆ ఆనందముతో జీవించిన వాడు మరి లోకమునకు తండ్రి చేత కాలము సంపూర్ణమైనప్పుడు పంపబడ్డాడు. ఆ ఆనందమును విడిచి, తండ్రితో కూడా సమానముగా ఉండే భాగ్యమును విడిచి, దేవునితో కూడా సమానముగా ఉండే భాగ్యమును విడిచి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇమ్మానుయేలుగా. ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక గొప్ప స్థితిలో నుంచి ఆయన అట్టడుగు స్థితికి దిగి వచ్చాడు. శిలువ మరణము పొందునంతగా ఆయన తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయనకు తెలుసు ఆ ఆనందం అక్కడే ఉంది, మరలా అక్కడికి వెళ్ళాలి, ఏదో ఒక రోజు అక్కడికి చేరాలి. ఇప్పుడు అక్కడికి మరలా వెళ్ళాలంటే అంత సులువైన పని కాదు, అంత తేలికగా అక్కడికి ఆయన చేరుకోలేడు. ఇప్పుడు ఆయన ముందు రెండు ఉన్నాయి. ఒకటి అవమానము, రెండు సిలువ. ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. ఈ రెండిటిని దాటి అప్పుడు తండ్రి కుడి పార్శ్వమున చేరుకోవటానికి ఆయన వెళ్ళాడు. మనము కూడా
ఆయనను అనుసరించబద్దులమై ఉన్నాం. మనము కూడా ఆయన అడుగుజాడలలో అడుగులు వేస్తూ వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఉంచబడిన ఆనందము, తన కన్నుల ఎదుట ఉన్న ఆనందము అక్కడికి చేరాలి. నిజముగా ఆ చూపు, ఆ దృష్టి మనకుంటే, నిజముగా ఆ ఆనందము నా కోసం ఒకరోజు ఉంది అని అనుకుంటే, ఆయనలాగే మనం అడుగులు వేస్తాం. ఆయనలాగే మనము కూడా ఈ లోకములో ప్రయాణము చేస్తాం. ప్రియమైన వారలారా, ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. భయంకరమైన పరిస్థితులు తన ముందున్నాయి. అవమానము తన కొరకు కనిపెట్టుకొని ఉంది. తనకు ఏమి సంభవించబోతున్నాయో, తను వాటిని ఎలాగా ఎదుర్కోబోతున్నాడో అన్నీ ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు. మరు నిమిషములో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మరు గంటలో ఏమి జరగబోతుందో మనకు తెలియదు. ఆయన తన ముందు ఏ సమయములో, ఎక్కడెక్కడ, ఎలాగ అవమానం ఎదురవుతుందో ఆయన ఎరిగినవాడు. దానిని ఆయన నిర్లక్ష్య పెట్టాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక ప్రవచనము భక్తుడు ప్రవచిస్తున్నాడు. 97వ కీర్తన 11వ వచనము చూడండి. 97వ కీర్తన 11వ వచనం. అక్కడ ఏమని వాక్యము రాయబడిందంటే, నీతిమంతుల కొరకు, ఏమా, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందము విత్తబడి ఉన్నాయి. ఆయన నీతిమంతుడు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు కొరకు వెలుగు ఉంచబడింది. ఆయన యథార్థపరుడు. ఆయన ఒక్కడు మాత్రమే యథార్థపరుడు. ఆయన కొరకు ఆనందము విత్తబడింది. ఆనందం ఆయన కొరకు సిద్ధపరచబడింది. ఎవరికి పడితే వారికి కాదు. ఆయన దేవుడు. ఆయన ఆ ఆనందమునే విడిచిపెట్టి వచ్చాడు. ఇప్పుడు యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉంది, సిద్ధపరచబడి ఉంది. వారి కొరకు అది కనిపెట్టుకొని ఉంది. ఆనందము, దాన్ని వివరించగలమా? దాన్ని వర్ణించగలమా? అది భాష చాలదు. అది మానవ భాషకు అందదు. అమూల్యమైన ఆనందము అది విత్తబడి ఉంది. యేసుక్రీస్తు వారికి తెలుసు తన కోసము ఆనందము ఉంది, ఉంచబడి ఉంది. ఇప్పుడు దానికోసం ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. ఆయన అవమానము ఈ లోకంలో మరొకరు ఎదుర్కొన్నారా? ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానం అంటే అవమానమును మరెవరైనా రుచి చూసారా, చవి చూసారా? లేదు. ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి ఆయన ఆ అవమానమును ఎదుర్కొనవలసి వచ్చింది. ఏమేమి జరగబోతుంది, ఏమేమి సంభవించబోతుంది ఆయన ముందే 3 సువార్తల్లో కూడా చెప్పాడు. మార్కులో ఉంది, మత్తయిలో ఉంది, లూకాలో కూడా ఉంది. ఒక భాగాన్ని మీకు చూపిస్తాను రండి. మార్కు సువార్త. ఏమిటి ఆ అవమానము? ఎలా ఉండబోతుంది ఆ అవమానము? 10:33 మార్కు. తన శిష్యులతో చెప్తున్నాడు, ఓ శిష్యులారా, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచును. కళ్ళకు కట్టినట్టుగా ఆయన తనకు సంభవించబోయే దానిని వారికి తెలియపరుస్తున్నాడు.
3.5 సంవత్సరములు తండ్రి చెప్పిన పనిని బాధ్యతగా నిర్వర్తించాడు. ఏ రోజు ఆయన విశ్రమించలేదు, ఏ గంట ఆయన విశ్రమించలేదు. రాత్రులు అరణ్యములో గడుపుతూ, రాత్రులు కొండల మీద గడుపుతూ, పగలంతా కూడా ఆయన సమాజ మందిరములలో మనుషులతో ఆయన సంచరిస్తూ తిరిగాడు. ఇప్పుడు కాలము రాబోతుంది, సమయము దగ్గర పడుతుంది. అంతకుముందు ఆయనను వెతికారు, ఆయన దొరకలేదు. ఆయన చంపాలనుకున్నారు, ఆయన వారికి దొరకలేదు. తప్పించుకొని వెళ్ళిపోయారు. ఆయనను హతమార్చాలనుకుంటే ఆయనే వారి యొద్ద నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు. చంపబడటానికి అప్పుడే వారు ప్రయత్నము చేశారు. అవకాశము ఆ రోజు ఎదురు చూశారు దాని కొరకు. అయితే ఆయన దాటిపోయాడు. ఇప్పుడు ఆయనంతటా ఆయనే శిష్యులతో అంటున్నాడు, మనం యెరూషలేముకు వెళుతున్నాం. దేనికి? అక్కడేమన్నా సంతోషం ఉందా? అక్కడేమన్నా క్షేమం ఉందా? అక్కడేమన్నా భద్రత ఉందా? లేదు. ఒక ప్రమాదము, ఒక అపాయము, ఒక అవమానము అక్కడ ఆయన కోసము ఎదురు చూస్తుంది. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగింపబడబోతున్నాడు. ఆయనంతటా ఆయనే అప్పగింపబడబోతున్నాడు. వారు పట్టుకోవటం కాదు, ఆయనే అప్పగించుకోబోతున్నాడు. వారు ఆయనకు మరణ శిక్ష విధిస్తారు. ఏ పాపము చేశాడని మరణ శిక్ష, ఏ నేరము చేశాడని మరణ శిక్ష. ఆ మరణమును పొందటానికే ఆయన లోకానికి వచ్చాడు. ఆ మరణ శిక్ష గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, అన్ని జనులకు అప్పగించబడతాడు. పట్టుకుందేమో ప్రధాన యాజకులే, పట్టుకుందేమో శాస్త్రులే, పట్టుకుందేమో యూదులే. కానీ ఆయన అప్పగింపబడబోయేది అన్ని జనులకు. అది ఇంకా అవమానం. తన ప్రజలు కొట్టారు, తన ప్రజలు తిట్టారు, తన ప్రజలు చంపారు, తన ప్రజలు వేశారంటే అది వేరు. అన్ని జనులకు అప్పగించబడబోతున్నాడు. అవమానము కదా అది, భయంకరమైన అవమానము కదా. నాయనా, ఈ అవమానం నుంచి నన్ను తప్పించని తండ్రిని అడిగాడా? ఈ అవమానముని నేను భరించలేకపోతున్నాను, నన్ను తప్పించని అడిగాడా? లేదు. దాన్ని అనుభవించడానికే వచ్చాడు. అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. ఆ అవమానములో ఏమేమున్నాయో కూడా ఆయన చెప్తున్నాడు. ఏమున్నాయట? ఆయనను అపహసిస్తారట, వారు ఎగతాళి చేస్తారట. క్రింద ఉన్నవారు అలాగే ఉన్నారండి. దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో కడతాడట. అబ్బో, పెద్ద మునగాడు, నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. సిలువలో ఉన్న దొంగ కూడా అలాగే అన్నాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నీకు చేతనైతే మమ్మల్ని కూడా రక్షించు. అవమానం, క్రింద అవమానమే, తన ప్రక్కల కూడా అవమానమే. అపహసిస్తున్నారు, హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. దానిని ఆయన నిర్లక్ష్య పెట్టాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, చిన్న పల్లెటూరులో 1వ తరగతి 2వ తరగతి చదివేవాడు తన పక్కవాడిని కొట్టి పడేస్తాడు. ఏమిరా కొట్టావంటే వాడు ఏమంటాడో తెలుసా? నన్ను నీ అమ్మ అన్నాడని అని అంటున్నాడు వాడు. ఆ మాట నేను ఎక్కడి నుంచి చెప్పడానికి సిగ్గుపడుతున్నా. చిన్న పిల్లవాడండి, తన పక్కవాడట వీళ్ళమ్మని నీ అమ్మ అన్నాడట. వీడికి ఎంత కోపం వచ్చిందో, వీడికి ఎంత రోషం వచ్చిందో, బాగా తన్ని పడేశాడు. వీడి కనుక కొంచెం బలవంతుడైతే. వాడికి చదివే చదువు ఎంత, వారి వయసు ఎంత? మా అమ్మనే అంటావా నువ్వు? వారికి అంత అవగాహన. వాడు అపహసిస్తున్నాడు మా అమ్మని, వాడు మమ్మల్ని దూషిస్తున్నాడు. అంత రోషం వచ్చింది. వాడు భరించలేకపోతున్నాడే, తట్టుకోలేకపోతున్నాడే. ఆ మాటకు వస్తే మనమండి, ఎవరైనా అంటే మనం ఊరుకుంటామా? ఎవరైనా అన్యాయంగా మాట్లాడితే ఊరుకుంటామా? ఎగతాళి చేస్తే ఊరుకుంటామా? ఆయనను అపహసిస్తున్నారట. ఆయన అవమానంలో అపహాస్యం ఉంది. ఇంకేం చేస్తున్నారట? ఆయన మీద ఉమ్మి, ఒక మాటే పడమే,
ఆ మాటనే భరించమే. ఆ అవమానంలో మొదట అపహాస్యం ఉంది, ఆ అవమానంలో రెండోది ఉమ్మి. కనీసం కోపం వచ్చినప్పుడు వారి మీద ఊయకుండా ఆ ప్రక్కన ఊసిన మన మీద ఊసినంత ఫీల్ అవుతాం. వాడు ఆ ఆవేశంలో, వాడు ఆ కోపములో మన మీద ఉమ్మే వేయాలనుకున్నాడు, కానీ అది వేయలేదు, ప్రక్కన ఊసాడు. మనం ఏం ఫీల్ అవుతాం? నా మీదే ఊసాడా? ఆయన మీద ఊసారు. ఇంకేం చేస్తారండి? ఆయన అవమానం ఏముంది? కొరడాలతో ఆయనను కొట్టి చంపేస్తారు. కొట్టి విడిచిపెట్టరు. 40 దెబ్బలు కొట్టారు కదా, 39 దెబ్బలు కొట్టారు కదా, విడిచిపెట్టరు, కొట్టి చంపేస్తారు. అంత పాపం చేశాడా? అంత నేరం చేశాడా? అంత ఘోరమున కోరగట్టాడా? లేదు. మానవాళ్ళందరి కొరకు ఆయన పడబోతున్న హింస, ప్రజలందరి కోసము ఆయన పొందబోతున్న అవమానములో ఇన్ని అంశములు ఉన్నాయి. ఏం చేశాడట? వాటన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టాడు. అవమానమునైనా నిర్లక్ష్య పెట్టాడు. దాని గురించి ఒక వర్ణన చూపిస్తానండి. కీర్తన గ్రంథము 69వ కీర్తన 19-20 వచనాలు. 69వ కీర్తన 19-20 వచనాలు. అది కూడా ఒక ప్రవచనమే, యేసుక్రీస్తు వారి యొక్క ప్రవచనము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలుస్తున్నది. దేవా, నువ్వంతా చూస్తున్నావు. నీ కుమారుడు నిందపడుతున్నాడయ్యా, నీ కన్నులకు మరుగైలేదు. నీ కుమారుడు సిగ్గుపడుతున్నాడయ్యా, నీ కన్నులకు మరుగు లేదు. నీ కుమారుడు అవమానము పొందుతున్నాడయ్యా, నీ కన్నులకు మరుగై ఉండలేదు. ఏమంటున్నారు తెలుసా? నా విరోధులందరూ నీకు కనపడుచున్నారు. ఎవడెవడు నిందిస్తున్నాడో, ఎవడెవడు సిగ్గుకు గురి చేస్తున్నాడో, ఎవడెవడు నాకు అవమానము తెస్తున్నాడో, ఇవన్నీ కూడా, అటువంటి వారందరూ కూడా నీకు కనపడుచున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పా మీకు, ఎవరైనా నీకు కీడు చేశారా? ఎవరైనా నీ విషయంలో అన్యాయం చేశారా? ఎవరైనా నీకు బాధ పెట్టారా? కీడుకు ప్రతి కీడు, దూషణలకు ప్రతి దూషణ చేయవద్దు. ఒక లెటరు రాయండి. ఒక లెటరు రాసి, ప్రభువా, ఈమె నన్ను ఇలాగ అందయ్యా, ఈయన నన్ను ఇలాగ అన్నాడయ్యా, వాళ్ళు నాకు ఇలాంటి హాని చేశారయ్యా, చూడు. ఒక్కసారి చెప్పు చాలు నీ దేవుడికి. ఒక్కసారి ప్రార్థనలో గుర్తు చేయి నీ దేవుడికి. ఇక్కడ నా విరోధులందరూ నీకు కనపడుతున్నారు. ఈరోజు నిన్ను అలా బాధ పెట్టేవారు, ఈరోజు నిన్ను అలాగ హింసించేవారు, ఈరోజు నీకు అలాగ ద్రోహంలో కోడిగట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు స్పందించబాక, నీవు తిరిగి రియాక్ట్ అవ్వబాక, కీడుకు ప్రతి కీడు చేస్తాననుకోబాక, ఒక దెబ్బ కొడితే తిరిగి 2 దెబ్బలు కొడతానని అనుకోబాక. వారందరూ నీకు కనపడుతున్నారు. నీ దేవుడు వారిని చూస్తున్నాడు. ఎవరు నీ మీద రాయి వేశారు, ఎవరు నీ మీద నిందు వేశారు, ఎవరు నిన్ను అవమానములకు గురి చేస్తున్నారు. నీ దేవుడు అంతటి వాడు. అదే నేను తెలుసుకోమని చెప్తా. నా దేవుడికి ఏమి తెలీదు, అది నేనే తీర్చుకుంటా అంటావా? నీ ఇష్టమే. నువ్వు పగ తీర్చుకుంటే 100లో 1% నువ్వు తీర్చుకోగలవు. అది నీ దేవుడికి వదిలేయి, అది నీ దేవుడికి విడిచిపెట్టు. 100కి 100% ఆయన పగ తీర్చుకుంటాడు. ఇప్పుడు 20వ వచనం ఏమంటుందో తెలుసా? నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. నిజమే. ఆ నింద మామూలు నింద, ఆ అవమానము సామాన్యమైనదా? ఆయన హృదయము బద్దలైపోయిందట. ఆయన బహుగా సిలువలో కృషించిపోయాడు. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొని చుంటిని గాని ఎవరూ లేరు. నేను కరుణించేవారు, నన్ను సంరక్షించేవారు కనీసం నా పక్షముగా ఒక్కడు మాట్లాడేవాడు ఉంటాడని చూస్తున్నాను, కానీ ఒక్కడు కూడా లేడయ్యా. భయంకరమైన అవమానము. ఆ అవమానంలో వీటన్నిటిని నేను భరిస్తున్నా. ఓదార్చు వారి కొరకు నేను కనిపెట్టుంటే గాని
ఎవరు కూడా కనరాలేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, భయంకరమైన అవమానం. ఈ లోకములో, ఈ ప్రపంచంలో అటువంటి అవమానమును ఎవరు కూడా ఇంతవరకు పొందలేదు, పొందబోరు. ఆ అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టాడు. ఆ అవమానమును ఆయన ప్రక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఏం చేశాడట? సిలువను సహించి, సిలువను భరించి, సిలువను వహించి సంతోషముగా వెళ్ళిపోయాడు. దేనికోసం? తన ఎదుట ఉంచబడిన ఆనందం. అందుకే అంటాడు ఒక చోట, మన ఎడల ప్రత్యక్షము కాబోయే ఆ మహిమ ఎదుట, మన ఎదుట ప్రత్యక్షము కాబోయే ఆ ఆనందము ఎదుట ఇప్పటి శ్రమలు ఎనతగినవి కావు, ఇప్పటి నిందలు ఎనతగినవి కావు, ఇప్పటి అవమానములు ఎనతగినవి కావు. అదే పని యేసుక్రీస్తు వారు చేశారు. అదే పని పౌలు గారు కూడా చేశారు. వారు అటువంటి పరిస్థితులన్నీ సహించారు. మంచిది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మన రక్షకుడు, మన దేవుడు, మన ప్రభు మన ముందు మాదిరిగా పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన మనకు కనబడుతున్నాడు. ఏమేమి చేశాడో, ఏమేమి జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడు మనము ఆయనను అనుసరించబద్దులమై ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఈ సిలువను సహించి. అంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం రండి. వీటన్నిటిని కూడా జరిగించి ఆయన వెళ్ళవలసిన చోటికే వెళ్ళాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అది అంత తేలికగా అక్కడ కూర్చోలే, అంత తేలికగా అక్కడికి చేరలా, అంత సులువు కాలే అది. ఈరోజు నీవు నేను అలాగున అక్కడికి చేరాలంటే, అలాగున మనము కూడా ఆ సింహాసనములో కూర్చోవాలంటే ఇప్పుడు మనము కూడా ఏం చేయాలి? ఆయన అడుగుజాడలలో నడవాలి. అందుకే ఆ ప్రారంభ వచనం చెప్పింది అలాగా, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. నీ విశ్వాసమునకు కర్త, నీ విశ్వాసమునకు క్రియ ఆయనే. ఆయన వైపే చూడండి. ఆయన ఏమి చేశాడు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ లోకంలో దేని కొరకు బ్రతికాడు? ఆయన మరలా ఎలాగ ఎక్కడికి తిరిగి వెళ్ళాడు? ఆయననే చూడండి. ఈ లోకంలో ఎవరిని చూడొద్దు, ఈ లోకంలో ఎవరిని గమనించొద్దు, ఆయననే చూడు. అవమానముని నిర్లక్ష్య పెట్టాడా? నీ జీవితంలో కూడా అవమానమే, నీ జీవితంలో కూడా సిగ్గే, నీ జీవితంలో కూడా నిందలే ఉంటాయి. సిలువ లాంటి పరిస్థితులు సహించాలా? సహించడమే. ఆయన మన ముందున్నాడు. నేను కూడా నా మట్టుకు నేను ఎంతో మందిని చూస్తూ ఉంటా, ఎంతో మందిని గమనిస్తూ ఉంటా. వీళ్ళొద్దయ్యా నాకు, వీళ్ళెవరు నాకొద్దు, నీవే నాకు కావాలి, నీవే నా ముందున్నావు, నువ్వు సింహాసనమునకు చేరావు. పాపముల విషయంలో శుద్ధీకరణం చేయటానికే ఆయన లోకమునకు వచ్చాడు. ఆ శుద్ధీకరణమును ఆయనే చేయాలి తప్ప మరొకడు చేయలేడు. అంతకుముందు యాజకులు ఉన్నారు, వారి వల్ల అది చేత కాలేదు. ఆయన మాత్రమే చేయగలరు. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందాడో అంతకంటే శ్రేష్ఠుడు ఎలా కాగలిగాడు? అవమానమును నిర్లక్ష్య పెట్టాడు కాబట్టి. ఆ అవమానము నాకొద్దు, ఆ అవమానము నా ఎదురుని తీసివేయి, ఈ నింద నాకొద్దు అంటే అది దక్కేదా? దక్కేది కాదు. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు మన ముందున్న దారి ఏంటి? అసలు ఎందుకు మనం క్రైస్తవులమయ్యాము?
అసలు ఎందుకు ఈరోజు మనకు దేవుడు కావాలి? అసలు ఎందుకు ఈరోజు మనం భక్తి చేస్తున్నాము, విశ్వాసం అవుతున్నాం, బాప్తిస్మం తీసుకొని రక్షించబడ్డామని ఎందుకు అనుకుంటున్నామంటే అక్కడికి వెళ్ళాలి, ఆ సింహాసనమునకు చేరాలి. నా రక్షకుడు ఎలా చేరాడో నేను కూడా అలాగే చేరాలి. నా రక్షకుడు ఎలా వెళ్ళాడో నేను కూడా అలాగే వెళ్ళాలి. అంత తేలికైనది కాదు, అంత సులువైనది కాదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నాడే, నేను కూడా ఒకరోజు కూర్చోవాలి, నేను కూడా ఒకరోజు ఆడకి వెళ్ళాలి అన్న ఆలోచన ఖచ్చితముగా మనకి ఉండాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మనము శ్రేష్టమైన మాటలు చదివాం. ఏ ఆనందమును విడిచిపెట్టి వచ్చాడో, మరలా ఆ ఆనందము పొందటానికి, ఆ ఆనందము కొరకు వెళ్ళటానికి ఎన్నెన్ని పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడో మనము చూచాం. మరి మన సంగతి ఏమిటి? ఇప్పుడు ఆయన మాదిరిగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన మన ముందు మాదిరిగా ఉన్నాడు కదా, మనము కూడా అలాగే వెళ్ళాలి కదా, మనము కూడా అలాగే అడుగులు ముందుకు వేయాలి కదా. ఆయన ఏమన్నాడు? ఆ మాటకు వస్తే లూకాసు వార్త 9వ అధ్యాయం, ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనిద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఓకే, ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చూసాం. ఆయన ఎలాగ అవమానమును నిర్లక్ష్య పెట్టాడో, సిలువను సహించాడో ఆయన గురించి మనం తెలుసుకున్నాం. మంచిది, ఆ ప్రతిఫలం ఆయన పొందాడు, వెళ్ళవలసిన చోటుకు ఆయన వెళ్ళాడు. ఇప్పుడు మన సంగతి ఏంటి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆయన అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే, ఎవడైనా నాతో రావాలనుకుంటే, ఎవడైనా నా తండ్రితో పాటు నేను కూర్చున్న ఆ సింహాసనమందు కూర్చోవాలంటే, ఆయన అంటున్నాడు, తను తాను ఉపేక్షించుకోవాలి. తను తాను ఉపేక్షించుకోవాలి అంటే తను తాను సంపూర్ణుడిగా ఖాళీ చేసుకోవాలి. తన అభిప్రాయం అంటూ, తన అభిమతం అంటూ, తన ఇష్టం అంటూ ఏముండకూడదు వాడికి. వాడు నన్ను కావాలనుకున్నాడు కదా, వాడు నన్ను ఇష్టపడుతున్నాడు కదా, నన్ను వెంబడించాలనుకుంటున్నాడు కదా. అయితే ఇప్పుడు వాడు ఏం చేయాలట? ముందు ఉపేక్షించుకోవాలి. మనల్ని మనము ఉపేక్షించుకోకుండా ఆయనను వెంబడించడం అసాధ్యం. ఇంకా నా ఇష్టాలే, ఇంకా నా అభిరుచులే, ఇంకా నా కోరికలే, ఇంకా నా అభిమతములే అంటే కుదరదు. ఉపేక్షించుకోవాలి, ఖాళీ చేసుకోవాలా, నా ఇష్టములు, నా కోరికలన్నీ రద్దు చేసుకోవాలా. ఉపేక్షించుకొని రెండో మాట ఏమంటున్నాడు? ప్రతి దినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన సిలువ, నా సిలువ కాదది, తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతిరోజు, వారంకోసారి అన్నాడా? నెలకోసారి అన్నాడా? లెంట్ డేస్లో మాత్రమే అన్నాడా? ప్రతి దినము. ఈరోజు నీ సెలువేంటి? ఈరోజు నా సెలువేంటి? ఈరోజు మన సెలువేంటి? ఆ మాటకు వస్తే ఆయనను అంగీకరించుటను బట్టి, ఆయనను విశ్వసించుటను బట్టి నువ్వు ఈ లోకములో నీ భర్త ద్వారా సిలువ ఎదుర్కొంటున్నావా? నీ భార్య ద్వారా సిలువ ఎదుర్కొంటున్నావా? నీ బంధువుల ద్వారా నీ సిలువ ఎదుర్కొంటున్నావా? నీ స్నేహితుల ద్వారా సిలువ ఎదుర్కొంటున్నావా? ప్రతి వారికి సిలువ ఉంది. ఈరోజు బోధలు ఎలా తయారయ్యాయంటే నా దగ్గరకు రండి, మా మందిరానికి రండి, మీ శ్రమలన్నీ పోతాయి, మీ కష్టదినాలన్నీ తీరిపోతాయి. అరే, ప్రతిరోజు తన సిలువెత్తుకొని నన్ను వెంబడించండి అంటే ఆ సిలువ తీసేయమంటావేంటి? ఆ సిలువ నాకు వద్దంటావేంటి? ఆ అవమానమును నాకు వద్దంటావేంటి? ఆ సిలువను నాకు వద్దంటావేంటి?
ఈరోజు ప్రమాదకరమైన భక్తి వారిని వారే అపాయకరమైన స్థితిలోనికి నెట్టేసుకుంటున్నారు. దేవుడు ఎందుకు కావాలి ఈరోజు మనుషులకి? నా శ్రమలన్నీ పోగొట్టడానికి దేవుడు నమ్ముకోవాలి. నా కష్టాలన్నీ తీసివేయటానికి నాకు యేసుక్రీస్తు వారు కావాలి. నేను ఇదివరకు కూడా చెప్పాగా, సార్ నా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి, మీ యేసయ్యను నమ్ముకుంటే తీరుస్తాడా? నేను గ్యారంటీ ఇవ్వను, నేను తీరుస్తాడని చెప్పనమ్మా. ప్రతిదినము నా సిలువ ఎత్తుకొని ప్రతిరోజు నన్ను వెంబడించమంటుంటే నువ్వు సిలువ తీసేయమంటావేంటి? నీ సిలువ నీకే ఉంటుంది. అది తొలగించమని, అది తీసివేయమని, అది మాయమైపోవాలని నీవు కోరుకోవటం అది అవివేకం. ఆయనే చెప్పాడు. శిష్యులు చెప్పలా, ప్రవక్తలు చెప్పలా, మరి ఎవరు చెప్పలా? అపోస్తలుడు చెప్పలా, యేసుక్రీస్తు వారే చెప్పాడు ఆ మాట. నన్ను వెంబడించాలనుకుంటున్నారా? నేను కావాలనుకుంటున్నారా? నా అడుగుదాడలో నడవాలనుకుంటున్నారా? ప్రతివాడు తన సిలువ. అపోస్తలుడైన పౌలుకి తన ముళ్ళు, తన సిలువ ఉంది. అడుగుతున్నాడు, అయ్యో ఈ ముళ్ళు భరించలేకపోతున్నానయ్యా, అది తనకు ఒక సిలువలాగా, అది తనకు ఒక బాధలాగా ఉంది, తీసేయమంటుంటే నీకు ఆ ముళ్ళు ముఖ్యము కాదు పౌలా, నీకు ఆ ముళ్ళు ముఖ్యము కాదు, నీకు ఆ నొప్పి ముఖ్యము కాదు, నా కృప నీకు చాలు. నీ సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆ ప్రక్రియలో అది తీసివేయబడటం ముఖ్యము కాదు, ఆయన కృప నీకు కావాలి. ప్రతిరోజు అవమానమే, ప్రతిరోజు నిందే, ప్రతిరోజు సిగ్గే, సిలువ లాంటి పరిస్థితులు, ఉమ్మి వేసేలాంటి పరిస్థితులు, అపహసించేలాంటి పరిస్థితులు నీకున్నాయా? నువ్వు ధన్యుడవు. నీకున్నాయా? నువ్వు భాగ్యవంతుడవు. వాటిని ఎత్తుకొని నన్ను వెంబడించమంటుంటే, వాటిని కలిగి ఉండి నన్ను వెంబడించమంటుంటే, నా దగ్గరకు వస్తే అవి నీకు పోతాయి, నా దగ్గరకు వస్తే నీకు ఉండవు, నా దగ్గరకు వస్తే నీకు సంతోషమే. ఇవేం పోతా? ఆయనకు, యేసుక్రీస్తు వారిని మించిన బోధకులా మీరు? ఆయనను దాటిపోగలరా మీరు? ఆయన మాట కంటే మీ మాట గొప్పదా? బాగా గుర్తుపెట్టుకోండి, ఆ మాట బాగా చదవండి. శ్రమలు పోవాలనుకుంటున్నవారు, కష్టాలు పోవాలనుకుంటున్నవారు, బాధలు పోవాలనుకుంటున్నవారు, నిజమే, అవి పోగొట్టగలిగిన రోజు ఆయన పోగొడతాడు. నీకు ఆ ఆనందం ముందుంది, నీకు ఆ సంతోషం ముందుంది. నువ్వు అక్కడికి వెళ్ళటానికి ఈ దారిలో వెళ్ళాలి. నువ్వు తీసేయమంటావే? హడ్డీల్స్ ఉంటాయి పరుగు పందెంలో, నేను వాటిని దాటలేనండి, తీసివేయమంటే తీసివేయరు. అవి గెంతుకుంటూ, దాటుకుంటూ, తగలకుండా ఆ చివరికి వెళ్ళిపోవాలి. ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని, ఇది ముందు జరగాల. ప్రభువా నేను నిరుత్తరుడునయ్యా. యోగంటాడు, ఎంత నాకు ఇష్టమో ఆ మాట, నా స్వాభిప్రాయము కంటే నీ నోటి మాటలు నాకు ఎక్కువ. అది ఉపేక్షించుకోవటం అంటే. నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నా స్వాభిప్రాయం కాదు, నీ మాటే. అది ఉపేక్షించుకోవటం అంటే. నేను ఒట్టివాడనయ్యా, నేను నిరుత్తరుడును. ఉపేక్షించుకుంటున్నామా? రెండో మాట ఆయన అంటున్నాడు, ప్రతిదినం ఉంటుంది సిలువ. ప్రతిరోజు ఉంటుంది ఆ ముళ్ళు, ప్రతిరోజు ఉంటుంది ఆ నొప్పి, ప్రతిరోజు ఉంటుంది అవమానము. భరించాలి, సహించాల, వహించాల. కారణము మన రక్షకుడే అవమానమును నిర్లక్ష్య పెట్టిల్లాడు. ఈరోజు నీ జీవితంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఉంటాయి, ఉండకుండా ఉండవు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. కానీ వాటిని ఎత్తుకొని తన సిలువ అన్నాడు. నా సిలువ మీరు మోయలేరు, నా సిలువ మీకు చేత కాదు, మీ సిలువ అది, మీ పరిధిలో అది మీ సిలువ. ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, పేతురు పత్రిక, 1 పేతురు 4వ అధ్యాయము 12 నుంచి,
1 పేతురు 4:12 నుంచి చదవండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడద్దు. ఒక నిమిషం. ఆ రోజు పేతురు గారు తన పత్రికలో రాస్తున్నాడు, ఓ ప్రియమైన విశ్వాసులారా, ఓ ప్రియమైన భక్తులారా, మిమ్మును శోధించుటకు, మిమ్మును పరీక్షించుటకు మీకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమ. ఒట్టి మహాశ్రమ కాదండి, అగ్ని వంటి మహాశ్రమట. అది మీకు వచ్చిందనుకోండి, అది మీకు సంభవించిందనుకోండి, మీకేదో వింత సంభవించినట్టు అనుకోబాకండి. నాకే వచ్చిందా, ఈ శ్రమ నాకే వచ్చిందా, ఈ ఊర్లో మరెవ్వరు దొరకలేదా, ఈ పేటలో ఎవ్వరు దొరకలేదా ఓ శ్రమ, నేనే దొరికానా? ఆశ్చర్యపడవద్దు. ఒక వింత సంఘటన జరిగినట్టు మీరు సంబరపడవద్దు, వింతకు గురి కావద్దు. మహాశ్రమట. ఏ శ్రమ అది? అగ్ని వంటి. ఎవరికి వచ్చింది ఆ శ్రమ? నీ రక్షకుడికి వచ్చింది, నీ ప్రభువుకి వచ్చింది. దాన్ని సహించి వెళ్ళాడు. ఇప్పుడు నీవు ఎలా చేయాలా? ఆ మార్గంలో వెళ్ళాలి అంటాడు. ఇంకా తర్వాత 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు కూడా పాలివారై ఉన్నంతగా సంతోషించండి. మీరు శ్రమ గుండా వెళుతున్నారు, మహాశ్రమ గుండా వెళుతున్నారు, అగ్ని వంటి శ్రమ గుండా వెళ్తున్నారు. మీరు అనుకోవాలా, అబ్బా నేను క్రీస్తు శ్రమలలో పాలివాడనవుతున్నాను, నేను కూడా నా రక్షకుడి మార్గంలో వెళుతున్నాను అన్నంతగా సంతోషించమంటున్నాడు. అది మీరు పోల్చుకోండి. నీ శ్రమను, క్రీస్తు శ్రమను పక్కన పెట్టి మీ ప్రయాణమును ఆస్వాదించండి. ఈ శ్రమంతా నా రక్షకుడి కోసమే కదా, ఈ శ్రమంతా నా ప్రభువు అంతిదే కదా అని ఆయన శ్రమతో మిమ్మల్ని పోల్చుకొని సంతోషించమంటున్నాడు. తర్వాత 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైతే. ఎవరికండి అవమానము, ఎవరికండి నింద? క్రీస్తు కొరకు. నీ పాపమును బట్టి, నీ దోషములను బట్టి, నీ అతిక్రమములను బట్టి వచ్చే నింద కాదు, అవమానము కాదు. గమనించాలి. ఇక్కడ కొన్ని శ్రమలు ఎందుకు వస్తాయి, కొన్ని కష్టాలు ఎందుకు వస్తాయి, కొన్ని బాధలు ఎందుకు వస్తాయి, కొన్ని హింసలు, అవమానాలు ఎందుకు వస్తాయి? అది వారి పాపమును బట్టి. దాని గురించి ఇక్కడ వాక్యం మాట్లాడలా. ఆ నింద, ఆ అవమానము దాని గురించి కాదు. ఇక్కడ అంటుంది క్రీస్తు నామము నిమిత్తం. ఆయనను నమ్మావు, నీకు హింస ప్రారంభమైంది. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావు, నీకు శ్రమ ప్రారంభమైంది. అది నీ ఇంట్లోనే కావచ్చు, అది నీ ఆఫీసులోనే కావచ్చు, అది నీ బంధువులలోనే కావచ్చు. శ్రమ క్రీస్తు నామము నిమిత్తం. అది బాగా గుర్తుపెట్టుకోవాలా. మన పాపములు వచ్చే శ్రమను బట్టి కాదు మనం సంతోషించాల్సింది. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైతే మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీరు నిందపడుతూ ఉన్నప్పుడు, అవమానించబడుతూ అప్పుడు, మీరు అపహాస్యం పాలు అవుతూ ఉన్నప్పుడు ఎవరాత్మ మీ మీద ఉంటుందట? చెప్పండి, ఎవరాత్మ? స్పష్టంగా ఉంది వాక్యం. ఎవరాత్మట? దేవుని యొక్క ఆత్మ మీ మీద ఉంటుంది. బాగా గమనించండి. నేను ఇంత నింద పాలవుతున్నాను, నేను ఇంత అవమానం పాలవుతున్నాను, నేను ఇంత నిర్లక్ష్య పెట్టబడుతున్నాను అనుకుంటున్నారా? ఆ సమయంలో దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉంటుందట. నిన్ను బలపరచడానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను గణపరచడానికి దేవుని యొక్క ఆత్మ సమయంలో మీ మీద ఉంటుంది. కాబట్టి మీరు ధన్యులు, కాబట్టి మీరు అదృష్టవంతులు, కాబట్టి మీరు భాగ్యవంతులు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అధైర్యపడవద్దు. ప్రతిరోజు ఈ బాధ, ప్రతిరోజు ఈ కష్టమా, ప్రతిరోజు ఈ హింస ఆస్వాదించండి. దేవుని ఆత్మ మీ మీద నిలుస్తుందట. ఈరోజు నువ్వు ఆయనను బట్టి ఏడుస్తున్నావా?
ఈరోజు ఆయనను బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావా? ఈరోజు ఆయనను బట్టి నువ్వు అవమానము పొందుతున్నావా? సంతోషించు, దేవుని ఆత్మ నీ మీద ఉంటాడు. అందుకే అన్నాడు పౌలు, ఊరికే అనలేదు, క్రీస్తు యొక్క శక్తి నా మీద నిలిచి ఉండినట్లు నా బలహీనతలే అంది నేను సంతోషించి ఆనందిస్తున్నా. ముందు చెప్పలే మాట, ముందు అనలా మాట, నొప్పి నొప్పి తీసేయి ముళ్ళు, నా కృప నీకు చాలన్నాడు. ఆ మాట విన్న తర్వాత పౌలు అంటాడు, క్రీస్తు యొక్క శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము నా బలహీనతలే అందే నేను సంతోషించి ఆనందిస్తున్నా. నా శ్రమల యందే, నా నొప్పి యందే నేను సంతోషించి ఆనందిస్తున్నా. అప్పుడు అర్థమైంది పౌలు గారికి, ఓహో, దేవుని ఆత్మ నా మీద ఈ ముళ్ళు ఉన్న పరిస్థితిలో నిలుస్తుంది, ఆయన శక్తి నా మీదకి దిగి వస్తుంది. నొప్పి మాయమైపోయింది, ముళ్ళు మాయమైపోయింది, నొప్పి మర్చిపోయాడు, ఇక ముళ్ళని అడగలేదు. ఏ రోజు కూడా ఇక ఆ ముళ్ళు గుర్తు తెచ్చుకోవాల పౌలు. ఒకసారి అడిగాడు, దేవుడు మాట్లాడాడు, బుద్ధి వచ్చింది, క్రీస్తు శక్తిని అనుభవిస్తున్నాడు, నేను దానిలోనే ఆనందిస్తున్నానన్నా, ఆ నొప్పినే ఆనందిస్తున్నానంటున్నాను. ఈరోజు నీకు ఏ నొప్పి ఉంది? ఈరోజు నీకు ఏ బాధ ఉంది? ఈరోజు నీకు ఏ అవమానం ఉంది? ఈరోజు నీకు ఏ నింద ఉంది? క్రీస్తుని బట్టి. అది కూడా నేను మరలా చెప్తున్నా, మీ పాపములను బట్టి కాదు, క్రీస్తుని బట్టి. ఒకలా పరిస్థితి మీ మీద ఉంటే మీరు భాగ్యవంతులు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. యెషయా 61:7. ఇప్పుడు మీరు దుఃఖపడతారేమో, మా బ్రతుకు ఇంతేనేమో, మా శ్రమ ఇంతేనేమో, మా కష్టాలు ఇంతేనేమో అనుకుంటారేమోనని అక్కడ ఒక శ్రేష్టమైన మాట మీతో మాట్లాడుతుంది. చూడండి, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారు, మీ నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషిస్తారు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్య ఆనందము వారికి కలుగును. ఆ మధ్య నిత్యానంద స్వామి అని విన్నాం కదా. నిత్యానంద స్వామి ఆయనేమో కానీ ఆ రోజు మనము ఆ పట్టణములో, ఆ లోకములో, ఆ దేశములో నిత్యానంద భక్తులం అవుతాం, మనం నిత్యానంద విశ్వాసం అవుతాం. ఆ రోజు మీకోసమే రాయబడింది ఆ మాట. మరలా చదువుతున్నాను చూడండి. మీ అవమానమా ఈరోజు నిర్లక్ష్య పెట్టండి యేసుక్రీస్తును బట్టి, దానికి ప్రతిగా రెట్టింపు ఘనత, రెట్టింపు ఘనత మీ కొరకు అక్కడ ఉంది. నిందకు ప్రతిగా మీరు పొందుచున్న భాగమును అనుభవించి సంతోషించండి. నిందకు ప్రతిగా, దూషణలకు ప్రతిగా, అపహాస్యములకు ప్రతిగా మీకు ఒక భాగం ఉంది, అక్కడ మీకు ఒక స్వాస్థ్యం ఉంది, దానిని అనుభవించి సంతోషించండి. ఇప్పుడు అంటారు, వారు తమ దేశములో, వారు తమ దేశములో. ఏ దేశం అది? ఈ దేశమా? ఈరోజు మనం ఉంటున్న దేశమా? పరలోక దేశం. నీ కొరకు నా కొరకు ఆ ఆనందం అక్కడుందే. ఆ పరలోక దేశం గురించి వాక్యం మాట్లాడుతుంది. ఆ పరలోక దేశములో రెట్టింపు భాగమునకు మీరు కర్తలవుతారు. మీరు కర్తలవుతారు. మీరు స్వాస్థ్యమును సంపాదించుకున్న కర్తలవుతారంట అండి. ఇప్పుడు మాట అక్కడ అద్వితీయంగా రాయబడింది, నిత్య ఆనందము వారి తలల మీద ఉంటుంది. నిత్యానందము మీ తలల మీద ఉంటుంది. ఆ నిత్యానందమే ఆయన విడిచిపెట్టి లోకములకు వచ్చాడు. అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, మరలా ఆ ఆనందము కొరకే ఆయన తిరిగి వెళ్ళాడు. నేను మరలా చెప్తున్నాను, ఈరోజు నీ కుటుంబంలో ఏ అవమానం ఉందో ఆయనను బట్టి, ఈరోజు మీ కుటుంబంలో ఏ నింద ఉందో, ఏ పరిస్థితులు ఉన్నాయో సహించండి. ప్రతిరోజు కదా, ప్రతిరోజు అన్నాడు కదా, ప్రతిరోజు సిలువను మోద్దాం, దానిని భరిద్దాం. ఆ నిందను నీవు పడుతున్నప్పుడట దేవుని ఆత్మ నీ మీద ఉంటుందట.
ఆయన విడిచిపెట్టడు నిన్ను. నువ్వు దుఃఖిస్తూ ఉంటే, నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు సిగ్గుతో తలదించుకుంటూ ఉంటే ఆయన నీ మీద నిలిచి ఉంటాడట. మీరు ధన్యులు. నేను కాదు చెప్తుంది ఈ మాటలు, దేవుడు యొక్క వాక్యం. ఈరోజు మనుషులు ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నారంటే, ఆయన నమ్ముకుంటే మా కష్టాలన్నీ పోతాయండి, ఆయన నమ్ముకుంటే మా శ్రమలన్నీ పోతాయండి. అందుకోసమా? కాదు. ప్రతివాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. ప్రతివాడు తన సిలువనెత్తుకొని నాతో అక్కడికి రావాలి. అదే రాజ్యం అన్నాడు అక్కడ. వారు తమ దేశం అని అందుకే అన్నాడు పౌలు గారు, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, నిలువరమైన దేశము కూడా మనకిక్కడ లేదు. అది మన దేశం, అది మన పట్టణం. అక్కడికి వెళ్ళబోతున్నాం ఒకరోజు. ఆ దేశములట రెట్టింపు భాగమునకు మీరు కర్తలవుతారు, రెట్టింపు ఘనతకు మీరు కర్తలవుతారు. నీకు నిజముగా ఆ విశ్వాసపు దృష్టి ఉంటే, నీకు నిజముగా ఆ ఆనందము కనిపిస్తూ ఉంటే, నీవు భరించుకుంటావు, సహించుకుంటావు, వెళ్ళిపోతావు. నేను దానికి మాదిరి. నాకుంది శ్రమ, మీకు తెలీదు. నాకుంది బాధ, మీకు తెలీదు. నాకుంది నొప్పి, అది మీకు తెలీదు. నేను వెళ్తున్నా, నేను వెళుతూ, నేను ఆ మార్గంలో నడుస్తూ మీకు బోధిస్తున్నా ఈ మాటలు. నేను ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకొని బోధించట్లా. నేను ఎక్కడి నుంచో కొని తెచ్చుకొని సిద్ధపరుచుకొని ఆ నెట్టులో నుంచి, ఈ పుస్తకంలో నుంచి తెచ్చుకొని బోధించట్లా. నేను వెళుతున్నా ఆ మార్గంలో. నాకుంది ఆనందము. నా దేవుడు చెప్తుంటే ఆ మాటల ద్వారా నేను బలపరచబడి మీ వద్దకు ఆ మాటలు తీసుకుని వచ్చారు. ఈరోజు నిత్యానందము వారి తలల మీద ఉంటుందట. ఎవడన్నా తీస్తాడా? ఆ ఆనందమును ఎవడన్నా దొంగలిస్తాడా? ఆ సంతోషముడు ఎవడన్నా రద్దు చేస్తాడా? చేయలేడు. ఈరోజు నువ్వు నవ్వుతుంటే నీ నవ్వును చెడగొట్టేవాడు. ఈరోజు మీరు సంతోషముగా ఉంటే ఆ సంతోషమును పాడు చేసేవారు ఈ లోకంలో ఉన్నారు. అక్కడ ఎవడుండడు. నీ నిత్యానందమును, నీ నిత్య సంతోషమును దొంగిలించడానికి అక్కడ ఎవడు ఉండడు. నీ దేవుడితో నిత్యం అక్కడ సంతోషం అంట. ప్రకటనలో ఆయన అంటున్నాడు, చూద్దాం రండి, ఆ మాట కూడా చూపిస్తా. 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చోబెడతా. ఏం వాగ్దానం అండి అది? ప్రియమైన విశ్వాసులారా, ఆ మాటలు మీ హృదయంలో తలపోసుకుంటూ బ్రతకండి ప్రతిరోజు. ఆ మాట చాలండి. పాడతాం కదా, నీ మాట చాలయ్యా, బాగా పాడతాం పాటలు. కానీ ఎందుకో ఆ మాటను పట్టుకొని మా బ్రతకం. నీ మాట చాలు. ఈరోజు ఈ మాటను పట్టుకోండి. ఆయన అన్నాడు, నేను జయించా అవమానమును, నేను జయించా ఆ సెలవును. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? తండ్రి సింహాసనం ముందు కూర్చున్నా. నా తండ్రి ఆనందంతో నేను పాలు పంపులు పొందుతున్నా. ఇప్పుడు ఎవడైతే నాలాగా జయిస్తాడో, దేనిని? అవమానము. ఎవడైతే నాలాగా జయిస్తాడో, దేనిని? సిలువను. వాడు నాతో కూడా సింహాసనమందు కూర్చుంటాడు. నాతో పాటు వాడు ఉంటాడు. నిత్యానందము వాడి తలల మీద ఉంటాడు. ఇంకేం కావాలండి? నీ దేవుడు ఇంత స్పష్టముగా, ఇంత సూటిగా మాట్లాడుతుంటే నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఆయనను బట్టి నేను మరలా చెప్తున్నా, నీ నింద, నీ అపకీర్తి, నీ అపహాస్యము, నీ సిగ్గు ఆయనను బట్టి ఉందా? ధైర్యం తెచ్చుకో. ఆయనతో పాటు నువ్వు జయించు. ఆయనతో పాటు నువ్వు అలాగే నిర్లక్ష్యం చేసి వెళ్ళు. ఆయన కూర్చున్నాడు, నిన్ను కూడా కూర్చోబెట్టుకుంటాడట. ప్రధానమంత్రి అంటాడా మాట? ముఖ్యమంత్రి గారు అంటారా మాట? నిన్ను నాతో పాటు కూర్చోబెట్టుకుంటానని ఎవరితో అయినా అనగలడా? నీ దేవుడు అంటున్నాడు. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అంటున్నాడు. ఆయన అన్యాయం చేయటానికి ఆయన నరుడు కాదు, అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాదు.
ఒక్క వచనము చెప్పి ముగిస్తా. 2 తిమోతికి ఒక చిన్న మాటే అది. 2వ అధ్యాయము 12వ వచనం. 2 తిమోతి 2:12. చదువమ్మా. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చాలా మాట. ఆ చిన్న మాట చాలంది. నువ్వు సహించిన వాడవైతే, నీవు సహించిన దానవైతే ఆయనతో కూడా ఏలుతామట, ఆయనతో పాటు ఉంటామట, ఆయనతో పాటు కూర్చుంటామట, ఆయనతో పాటు ఆ ఆనందమును అనుభవిస్తామట. చాలావా ఈ మాటలు? నీ శ్రమలను సహించటానికి, నీ శ్రమలను భరించడానికి, అవమానములను నిర్లక్ష్య పెట్టడానికి, సిలువను సహించడానికి, అడుగులో అద్వితీయంగా ఈ లోపల ముందుకేసుకొని వెళ్ళిపోవటానికి చాలు. మనము సహించిన వారమైతే ఈరోజు ఆ సహనముని మనం కోరుకోలేకపోతున్నాం. తీసేయి ప్రభు ఈ శ్రమ, తీసేయి ప్రభు ఈ కష్టం, తీసేయి. మా మందిరం ఉంది నీ కష్టం తీసేయటానికి, మా సంఘం ఉంది నీ శ్రమ తీసేయటానికి. ఏక బోధలు ఈరోజు. అసలు ఇక్కడికి రండి, మీరు స్పాన్సర్ చేయండి, మీ కవర్లో బరువు పెట్టండి, మీ కష్టాలన్నీ పోతాయి. పోవు. నువ్వు నిజంగా ఆయన వెంబడించాలనుకుంటే, నిజముగా ఆ ఆనందం కోసం ఒకరోజు అక్కడికి వెళ్ళాలనుకుంటే ఆయన మాట విందాం. తన సిలువనెత్తుకొని ప్రతిరోజు ఆయనను వెంబడించాలి. సహించిన వారైతే, నాతో పాటు సహించిన వారైతే ఎక్కడుంటారట అండి? ఆయనతో కూడా ఏలుదుము, ఏలుబడి చేస్తాం. ఆయనతో పాటు సింహాసనంలో కూర్చుండి ఏలుబడి చేస్తాం. సహిద్దామా? ఆయన తన ఎదుట ఉన్న అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి తండ్రితో కూడా కుడి పార్శ్వమున కూర్చున్నటకు ఆయన వెళ్ళాడు. ఈరోజు ఆయన నీ ముందు నా ముందున్నాడు. ఆయనను అనుసరిద్దాం, ఆయనను వెంబడిద్దాం. ఆయన కూర్చున్న చోటుకు వెళ్ళి ఆయనతో పాటు మనము కూడా ఏలుబడి చేద్దాం. దేవుడే ఆ భాగ్యమును మీకు నాకు దయచేయను గాక. ఆమేన్. తరల ఉంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మోకరించగలిగిన వారు మోకరించండి.